కప్పు వెనమా కప్పు ఇరుక్కు, సిక్సెస్ వెనమా సిక్సెస్ ఇరుక్కు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ వెనమా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇరుక్కు. అదిదా సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్. అలా ఉంటుంది మావా ఎల్లో ఆర్మీ పర్ఫార్మెన్స్. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా అవతారమెత్తిన చెన్నై, దాని వెనక ఒక సైన్యమే ఉంది. ఆ సైన్యానికి ఓ రాజున్నాడు. అతడే 2025 ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్గా దిగబోతున్న ఎంఎస్ ధోని. అతని ఆధ్వర్యంలో చెన్నై 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచి 2025 ఐపీఎల్లో మమ్మల్ని కొట్టాలంటే టాప్ క్లాస్ ప్లేయర్స్ అయితే సరిపోదు, మాలా ఛాంపియన్స్ ప్లేయర్స్ కావాలంటూ ప్రత్యర్థులకి సవాల్ విసురుతున్నారు. మిగతా 9 టీంలకు మెగా యాక్షన్ అయితే సిఎస్కేకి మాత్రం గెట్ టుగెదర్ అని చెప్పాలి. మనం టార్గెటెడ్ వీడియోలో ఎలా అయితే ఓల్డ్ ప్లేయర్స్ని బై చేస్తారని చెప్పామో, సేమ్ అదే ఫార్ములా ఫాలో అయి ఎక్కువగా గతంలో తమ టీంకి ఆడిన ప్లేయర్స్ లైక్ కాన్వే, శామ్ కరణ్, రాచిన్ రవీంద్ర, అశ్విన్ లాంటి ప్లేయర్స్ని కొన్నారు. యాక్షన్లో సిఎస్కే ఎప్పుడు అగ్రెసివ్ వెళ్లకుండా తక్కువ ప్రైస్లో స్మార్ట్ బైస్ చేస్తారు. అందుకే ఈ టీం ఐపీఎల్లో అంత సక్సెస్ఫుల్ అయింది. సిఎస్కే యాక్షన్కి ముందు 5 ప్లేయర్స్ గైక్వాడ్, జడేజా, దూబే, పతిరానా, ధోనిని రిటర్న్ చేయగా 55 కోట్ల పర్స్ అమౌంట్తో మెగా యాక్షన్కి వెళ్ళిన చెన్నై కొత్తగా 20 ప్లేయర్స్ని కొనుక్కుంది. ఇందులో ఎక్స్పెన్సివ్ బై ఆఫ్ఘనీ స్పిన్నర్ నూర్ అహ్మద్కి 10 కోట్లు పెట్టింది. ఓవరాల్గా సిఎస్కే 25కు 25 ప్లేయర్ స్క్వాడ్తో 2025 ఐపీఎల్ ఆడనుంది. ఇప్పుడు సిఎస్కే 2024 ఐపీఎల్ ప్లేయింగ్ 11తో 2025 ఐపీఎల్ ప్లేయింగ్ 11ని కంపేర్ చేస్తే అప్గ్రేడ్ అయ్యారా లేదా డౌన్ గ్రేడ్ అయ్యారా అని తెలుస్తుంది. మొదటగా నెంబర్ 1 పొజిషన్లో లాస్ట్ సీజన్లోనూ అండ్ అప్కమింగ్ సీజన్లోనూ సేమ్ స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడే ఆడుతాడు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. సిఎస్కేకే రాజా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఇతని ఆట తీరు, దూకుడుతో పాటు మేనేజ్మెంట్ ఇచ్చిన కెప్టెన్సీ బాధ్యతల్ని కూడా ఇతను న్యాయం చేయగలిగే ప్లేయర్. అందుకే రుతును సిఎస్కే రిటైన్ చేసింది. ఈసారి ఈ ఓపెనింగ్ స్లాట్కి ఏ డోకా లేనట్టే. ఇక నెంబర్ 2 పొజిషన్లో డెవాన్ కాన్వే. సిఎస్కే మరో ఓపెనర్ కాన్వే లాస్ట్ టైం ఇంజురీతో సీజన్ మొత్తానికి దూరమైన తప్పకుండా సిఎస్కే రిటర్న్ చేస్తారనుకుంటే అది జరగలేదు. కానీ చెన్నై అతన్ని వదులుకోవడం ఇష్టం లేక ఏరి కోరి మళ్ళీ బైబ్యాక్ చేసింది. లాస్ట్ టైం మిస్ అయిన ఆటతో పాటు ఈ సంవత్సరం కానుకలు బౌలర్స్కి అప్పగించడానికి కాన్వే రెడీగా ఉన్నాడు. ఇక నెంబర్ 3 పొజిషన్లో రాచిన్ రవీంద్ర. సిఎస్కే నమ్మిన మరో న్యూజిలాండ్ బంటు రాచిన్ రవీంద్ర. ఇతన్ని కూడా సిఎస్కే మెగా యాక్షన్లో చాలా ఇష్టంగా బైబ్యాక్ చేసింది. ఇటు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ వేయగల సత్తా ఉన్న ప్లేయర్ రాచిన్. ఇటు అగ్రెసివ్ మైండ్ సెట్తో పాటు అటు త్వరగా టీం వికెట్స్ కోల్పోతే స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ బిల్డ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. లాస్ట్ టైం డెవాన్ కాన్వే ఇంజురీతో దూరం అవ్వడంతో సిఎస్కేకి ఎక్కువగా ఓపెనర్గా ఆడిన రాచిన్ రవీంద్ర మరి ఈ అప్కమింగ్ ఐపీఎల్లో నెంబర్ 3 ప్లేస్కి న్యాయం చేయగలిగే ప్లేయర్. ఇక సిఎస్కేకి లాస్ట్ సీజన్లో నెంబర్ 4లో ఉన్న రహానే ప్లేస్ని ఈ ఇయర్ రాహుల్ త్రిపాఠితో భర్తీ చేశారు. ఈ ప్లేస్కి మాత్రం వీక్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే రహానే ఉన్నంత క్యాపబిలిటీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ రాహుల్ త్రిపాఠికి లేదు. అంతేకాకుండా రహానేని సిఎస్కే బై చేసిన తర్వాత ఒక యంగ్ ప్లేయర్ లాగా విధ్వంసాన్ని సృష్టించాడు. రాహుల్ త్రిపాఠి కూడా మంచి ప్లేయరే, కానీ రహానేకి ఉన్నంత క్యాపబిలిటీ లేదని నా ఒపీనియన్. నెంబర్ 5 శివం దూబే. లాస్ట్ సీజన్లో అండ్ అప్కమింగ్ సీజన్లో కూడా ఈ నెంబర్ 5 పొజిషన్లో శివం దూబేనే ఆడడం ఖాయం. శివం దూబే, సిక్సర్స్ దూబే అని ముద్దుగా పిలుచుకుంటారు. బహుశా శివుడి పేరుతో ఉన్నాడు కాబట్టి ఈ స్వభావం సహజమేమో. అందుకే సిఎస్కే అతన్ని వదలడానికి ఇష్టపడలేదు. అంతకుముందు ఏ టీంలో ఆడినా కూడా దూబే నుండి ఇలాంటి ఆట అయితే మనం చూడలేదు. కానీ సిఎస్కేకి వచ్చిన తర్వాత అతనిలోని అసలు సిసలైన ఆటని ఫ్యాన్స్కి చూపించాడు. ఇక సిఎస్కేకి నెంబర్ 6లో లాస్ట్ ఇయర్ ఆడిన జడేజానే ఇప్పుడు అప్కమింగ్ సీజన్లో కూడా ఆడనున్నాడు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఆల్రౌండర్ జడ్డు. గాల్లో పిట్టలా లేచి బంతిని గాల్లోనే చేత్తో తీసుకునే జడ్డు ఇటు బ్యాటింగ్ బౌలింగ్తో కూడా దుమ్ము దులిపేస్తాడు. ఈ ప్లేస్ జడ్డు కంటే బాగా ఎవరు రిప్లేస్ చేయలేరేమో. ఎన్ని సీజన్స్ అయినా కానీ అంతటి ఇంపాక్ట్ను చూపించాడు రవీంద్ర జడేజా. ఇక నెంబర్ 7 పొజిషన్లో లాస్ట్ సీజన్లో ఆడిన ఎంఎస్ ధోనియే ఈ సీజన్ కూడా రానున్నాడు. ఈ ప్లేయర్ని కానీ అతని సేవలు కానీ సిఎస్కే ఎప్పటికీ మర్చిపోలేదు. కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే మనీతో సంబంధం లేకుండా అప్కమింగ్ ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడుతున్నాడు.
వయసు పెరిగినా కానీ ఆట తీరులో కానీ స్టైలిష్ షాట్స్ ఆడటంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఇక నెంబర్ 8లో లాస్ట్ సీజన్లో ఈ పొజిషన్లో ఎక్కువగా దీపక్ చాహర్ ఆడేవాడు. ఇప్పుడు ఈ ప్లేస్ని ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్తో భర్తీ చేశారు. సో ఈ పొజిషన్లో సిఎస్కే అయితే అప్గ్రేడ్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే దీపక్ చాహర్తో పోలిస్తే శామ్ కరన్ ఇటు బౌలింగ్ ఇవ్వడంతో పాటు బ్యాటింగ్ చేసే ఎబిలిటీ కూడా దీపక్ చాహర్ కంటే ఎక్కువగా ఉంది. ఇక నెంబర్ 9 పొజిషన్లో లాస్ట్ సీజన్లో ఎక్కువగా ఆడిన శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ ప్లేస్ని అప్కమింగ్ ఐపీఎల్లో సిఎస్కే లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్తో భర్తీ చేసింది. సో ఈ ప్లేస్లో సిఎస్కే అప్గ్రేడ్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే తీక్షణతో ఈక్వల్గా బౌలింగ్ ఇవ్వగల అశ్విన్ బ్యాటింగ్లో బిగ్ షాట్స్ ఆడే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. సో సిఎస్కేకి ఇది డెఫినెట్లీ అడ్వాంటేజ్ అవుతుంది. ఇక నెంబర్ 10 పొజిషన్లో ముస్తాఫిజుర్ రెహమాన్ ప్లేస్ని ఖలీల్ అహ్మద్తో భర్తీ చేశారు. ఇక్కడ సిఎస్కే డౌన్గ్రేడ్ అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖలీల్ అహ్మద్తో కంపేర్ చేస్తే రెహమాన్ డెత్లో రన్స్ రిస్ట్రిక్ట్ చేసి వికెట్స్ తీసే ఎబిలిటీ ఎక్కువగా ఉంది. మరి రెహమాన్ ప్లేస్లో ఆడనున్న ఖలీల్ డెత్ ఓవర్స్లో అప్కమింగ్ ఐపీఎల్లో సిఎస్కేకి ఎలా పర్ఫామ్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక నెంబర్ 11లో సేమ్ అప్పుడు ఆడిన మతీషా పతిరానా ఉన్నాడు. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా లాస్ట్ టైం ఎక్కువగా సమీర్ రిజ్వీ వచ్చేవాడు. ఈసారి ఆ ప్లేస్ని దీపక్ హూడా లేదా విజయ్ శంకర్తో రీప్లేస్ చేశారు. సమీర్ రిజ్వీ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకున్నా కానీ తాను అంతగా పర్ఫామ్ చేయలేదు. అందుకే ఈసారి అతన్ని వదిలేసి ఇటు ఎక్స్పీరియన్స్తో పాటు ఫామ్లో ఉన్న ఈ ప్లేయర్స్ని తీసుకున్నారు. ఇక్కడ కూడా సిఎస్కే అప్గ్రేడ్ అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు 2025 ఐపీఎల్కి సిఎస్కే స్క్వాడ్లో ఉన్న స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్ట్రెంగ్త్స్ ఏంటో చూద్దాం. లాస్ట్ సీజన్లో ఆడిన డేవాన్ కాన్వే మరియు రాచిన్ రవీంద్రాని బైబ్యాక్ చేసిన తర్వాత స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తుంది. అలాగే బ్యాటింగ్లో నెంబర్ 9 వరకు హార్డ్ హీటింగ్ చేయగల ప్లేయర్స్తో బ్యాటింగ్ డెప్త్ ఉంది. అలాగే చెపాక్ లాంటి స్పిన్ పిచ్లో స్పిన్ ట్రియో యాష్, జడ్డు, నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్స్ను వేస్ట్ చేసి స్కోర్ చేయాలంటే ఆపోనెంట్స్కి తిప్పలే అని చెప్పాలి. ఇప్పుడు వీక్నెస్ చూస్తే స్పిన్ యూనిట్ చాలా బలంగా ఉన్నప్పటికీ పేస్ బౌలింగ్ యూనిట్ మిగతా టీమ్స్తో పోలిస్తే వీక్గా కనిపిస్తుంది. చెన్నైకి మతీషా పతిరానా తప్పిస్తే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్రంట్ లైన్ పేస్ బౌలర్ అయితే లేడు. ఖలీల్ అహ్మద్, శామ్ కరన్ డెత్లో అయితే భారీగా పరుగులిచ్చే బౌలర్స్. మరి సిఎస్కే డెత్ ఓవర్స్లో వచ్చే ఐపీఎల్లో ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారో చూడాలి. అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటర్న్ చేసుకున్న ధోనీకి రీప్లేస్మెంట్గా ఆక్షన్లో సిఎస్కే ఒక సాలిడ్ ఫినిషర్ని తీసుకొని ఉంటే బాగుండేది. సో అప్కమింగ్ ఐపీఎల్లో సిఎస్కే ఫినిషర్గా ధోనీపైనే ఎక్కువగా డిపెండ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మీరు కూడా సిఎస్కే అప్కమింగ్ ఐపీఎల్లో ఆడే ప్లేయింగ్ 11ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.